76 ఏళ్లుగా ఎదురు చూసిన కళ జనసంకాలం నాటి ఆశ ఇప్పుడు నిజమైంది. ఎస్ 7.5 దశాబ్దాల తర్వాత బెంగాల్ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడింది. 2011లో బెంగాల్లో ఒక్క సీటు గెలవని బీజేపీ సరిగ్గా 15 ఏళ్లలోనే తృణమూల్ కంచుకోటను బద్దలు కొట్టింది. వరుసగా 3 సార్లు గెలిచి బెంగాల్ పెత్తనం చెలాయించాలనుకున్న మమతా పార్టీని తాజా ఎన్నికల్లో కాషాయ దళం మట్టి కరిపించింది. బెంగాలీలు అప్పట్లో లాల్ సలాం అన్నారు, తర్వాత కేలా హుబే అన్నారు. ఇప్పుడు మాత్రం ఢిల్లీ నుంచి గల్లీ దాకా అంతా జై శ్రీరామ్ అంటూ బీజేపీకి జై కొట్టారు. ఇది కేవలం నినాదం కాదు, మమతకు బీజేపీ ఇచ్చిన గట్టి షాక్. ఇన్నాళ్ళు బెంగాల్ రాజకీయాలంటే ఒక వైపు హింస, మరోవైపు అవినీతి పాలన. కానీ ఇప్పుడు సీన్ మారింది. పశ్చిమ బెంగాల్లో విజయం సాధించాలనే బీజేపీ ఆశయం నెరవేరింది. బెంగాల్ కోటను గెలుచుకునేందుకు ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్న బీజేపీ 2021లో విజయానికి చేరువైంది. అధికారం అందినట్లే అంది చేజారిపోయింది. కానీ ఈసారి మరింత పక్కా ప్లాన్తో ముందుకెళ్లిన కమలం పార్టీ బెంగాల్ గడ్డపై కాషాయ జెండాను ఎగరవేసింది. ఈ విజయంతో బెంగాల్లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. బెంగాల్లో బీజేపీ గెలవడం వల్ల పొరుగున ఉన్న బంగ్లాదేశ్పై గట్టిగానే ప్రభావం పడే అవకాశముంది. బెంగాల్లో బీజేపీ గెలిచి నిలవడానికి అతిపెద్ద కారణం హిందూ ఓట్ల ఏకీకరణ. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ చేసిన ప్రచారం క్షేత్రస్థాయిలో బలంగా పనిచేసింది. ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో చొరబాట్లు, మతపరమైన ఘర్షణలు హిందూ ఓటర్లను బీజేపీ వైపు మళ్లేలా చేశాయి. అలాగే బెంగాల్ సరిహద్దుల గుండా జరుగుతున్న అక్రమ చొరబాట్లను బీజేపీ ప్రధాన అజెండాగా మార్చింది. మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయం కోసమే చొరబాటుదారులను ప్రోత్సహిస్తున్నారని ప్రధాని మోదీ, అమిత్ షా పదే పదే విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే డిటెక్ట్, డిలీట్, డీపోర్ట్ విధానం ద్వారా అక్రమ వలసదారులను ఏరివేస్తామని ఇచ్చిన హామీ హిందూ ఓటర్లను ఏకం చేసింది. బెంగాల్లో ఒకప్పుడు బలంగా ఉన్న సిపిఎం, కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మమతను ఓడించాలి అంటే బీజేపీయే సరైన ప్రత్యామ్నాయం అని భావించిన వామపక్ష కార్యకర్తలు, ఓటర్లు తమ మద్దతును బీజేపీకి బదిలీ చేశారు. దీనివల్ల బీజేపీ ఓట్ షేర్ అనూహ్యంగా పెరిగి అది సీట్ల రూపంలోకి మారింది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలు బెంగాల్పై ప్రత్యేక దృష్టి సారించి చేసిన భారీ బహిరంగ సభలు ఓటర్లను ఆకట్టుకున్నాయి. మమతా బెనర్జీ బయట వ్యక్తులు వర్సెస్ భూమిపుత్ర అన్న వివాదంతో ప్రచారం చేయగా, ప్రధాని మోదీ మాత్రం జల్మూరి తింటూ బెంగాలీ సంస్కృతితో మమేకమై ప్రజల మనసు గెలుచుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తన హిందుత్వ అజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. నందిగ్రామ్ వంటి కీలక నియోజకవర్గాల్లో హిందూ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపడం, ముస్లిం ఓట్లు టీఎంసీ, ఇతర సెక్యులర్ పార్టీల మధ్య చీలిపోవడం బీజేపీకి సానుకూలంగా మారింది. ఇక రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హింస, సందేశ్ ఖాళీ వంటి ఘటనలు మహిళా ఓటర్ల మనోభావాలను ప్రభావితం చేశాయి. మమతా బెనర్జీకి మహిళా ఓటర్లు వెన్నెముకగా ఉండేవారు. కానీ ఈసారి మహిళా రక్షణపై బీజేపీ చేసిన నిరంతర పోరాటం వారిలో కొంత చీలిక తెచ్చింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో నమోదైన 92% పోలింగ్ ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకునే ఓటర్లు పెద్ద ఎత్తున బయటకు వచ్చారు అనడానికి సంకేతం. గతంలో లెఫ్ట్ పార్టీలకు, టీఎంసీకి ఉన్న బలమైన ఓటు బ్యాంక్ ఈసారి బీజేపీ వైపు మళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. देश के उज्जवल भविष्य की उद्घोषणा का दिन है, ये भरोसे का दिन है। बीजेपी के कोटि कोटि कार्यकर्ताओं का भी हृदय से अभिनंदन करता हूं। भाजपा के हर छोटे बड़े कार्यकर्ता ने एक बार फिर से कमाल कर दिया है, कमल खिला दिया है। आपने नया इतिहास रच दिया है. ఇక బెంగాల్ ఎన్నికల్లో మటువా కమ్యూనిటీ పాత్ర చాలా కీలకం. పశ్చిమ బెంగాల్లోని సుమారు 50 నుంచి 70 అసెంబ్లీ స్థానాలను ప్రభావితం చేయగల శక్తి ఈ వర్గానికి ఉంది. మటువా కమ్యూనిటీ దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రధాన అంశం పౌరసత్వం. అయితే దీనిపైన స్పష్టమైన హామీ ఇచ్చింది బీజేపీ. ఇది మటువాలను ఆకర్షించింది. బంగ్లాదేశ్ నుండి వచ్చిన శరణార్థులకు శాశ్వత గుర్తింపు లభిస్తుంది అనే నమ్మకాన్ని బీజేపీ కలిగించింది. గతంలో ప్రధాని మోదీ బంగ్లాదేశ్లోని మటువా వ్యవస్థాపకుడు హరిచంద్ ఠాకూర్ జన్మస్థలమైన ఓరాకాండిని సందర్శించడం వారిలో బలమైన సెంటిమెంట్ను రగిల్చింది. గతంలో ఈ వర్గం టీఎంసీకి అండగా ఉండేది. కానీ 2019 లోక్సభ మరియు 2021 అసెంబ్లీ ఎన్నికల నుండి వీరు క్రమంగా బీజేపీ వైపు మళ్లారు.
మటువాలు షెడ్యూల్ కులాలకు చెందిన వారైనప్పటికీ వారిని హిందూ ఓటు బ్యాంకులో భాగంగా ఏకీకృతం చేయడంలో బీజేపీ విజయం సాధించింది. మటువా ఓటర్లు కేవలం ఒక కులంగా కాకుండా ఒక నిర్ణయాత్మక శక్తిగా మారారు. బెంగాల్లో టీఎంసీ కోటను బద్దలు కొట్టడానికి బీజేపీ వాడిన అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో మటువాల మద్దతు ఒకటని స్పష్టంగా చెప్పవచ్చు.